అందరికీ నమస్కారం. చెట్టు చేమకు స్వాగతం. ఇవాల్టి వీడియోలో మెంతులు నాటుకోవడం చూపించబోతున్నాం. ఇది వచ్చేసి మేము ఇంటికి పక్కనే ఉన్న నిచ్చెనకి ఇలా కట్టేసుకొని అందులో వేసుకుంటున్నాము. మెంతులు బాగా నిండుగా వేసుకుంటున్నామండి. చాలా గుంపుగా బాగా వస్తాయి. ఇవి మైక్రో గ్రీన్స్గా ఉన్నప్పుడే మేము కట్ చేసుకొని వంటల్లోకి యూస్ చేసుకుంటాము. మెంతుల్ని ఆల్రెడీ ఒక రోజు ముందు నైట్ నానేసుకొని అయినా మరుసటి రోజు నాటుకోవచ్చు, అలాగే అయినా వేసుకోవచ్చు. దీనికి మట్టి మిశ్రమం వచ్చేసి కొంచెం మృదువుగానే ఉండాలి, గట్టిగా ఉండకూడదు, సరిగ్గా రావు. వాటర్ కొంచెం చూసుకొని పోసుకుంటా ఉండాలి. ఎక్కువ వాటర్ వేసినా సరిగ్గా రావు, తక్కువ వాటర్ వేసుకున్నా సరిగ్గా పెరగవు. ఎక్కువ వాటర్ వేస్తే గ్రీన్ కలర్ నుంచి పేల్ గ్రీన్ కలర్లోకి మారిపోతాయి లైట్గా అలా. అప్పుడు వాటర్ ఎక్కువైందని మనకి అర్థం చేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకున్న తర్వాత ఆ విత్తనాల పైన ఇలా ఇసుక జల్లుకుంటున్నాము. ఇది ఎక్కువ మందం వేసుకోకూడదండి. ఎక్కువ మందం వేసుకుంటే అవి వచ్చేటప్పుడు మొలకలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. మొత్తం మట్టి బరువు ఎక్కువ ఉంటుంది కదా, సరిగ్గా రావు. చాలా లైట్గా వేసుకోవాలి. ఆ విత్తనాలు మునిగేలాగా మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. మరి తర్వాత వాటర్ జల్లుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా విత్తనాలు బయటికి కనిపిస్తే అక్కడ కొంచెం పైన ఇసుక వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా పైన ఇసుక వేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. ఇక్కడ కొంచెం తడిగా అయ్యే వరకు పోసుకుంటే చాలండి. ఎక్కువ వాటర్ పోసుకోనక్కర్లేదు. ఎక్కువ వాటర్ పోసేస్తే విత్తనాలు కుళ్ళిపోయి అవి మొలకలు రావు. ఇంకా కొంచెం అవి తడిచాయి అని అనిపిస్తే అంతవరకే చాలు నీళ్ళు. అంతేనండి. మెంతులు నాటుకోవడం చాలా ఈజీ కదా. మెంతాకు చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం మెంతాకుని డైలీ వంటల్లో యూస్ చేసుకుంటే కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇలా మంచిగా నాటుకున్న తర్వాత మెంతాకు రావడానికి 10 రోజులు సమయం పట్టిందండి. సో ఆ వీడియో క్లిప్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చూసారా ఎంత బాగా వచ్చింది కదా. ఇది 10 డేస్కి ఇలా వచ్చిందండి. మనం నిండుగా వేసుకుంటే ఇలా నిండుగా వస్తుంది. ఇలా 2 ఆకులు వచ్చాయంటే అదే మైక్రో గ్రీన్స్ అండి. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కట్ చేసుకొని మేము వంటల్లోకి యూస్ చేస్తాము. ఇలా సులువుగా ఇంటి దగ్గరే మనం మెంతాకుని పెంచుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన చెట్టు చేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.